హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను షుగర్ పౌడర్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఇది 1 కప్ అండ్ 3/4 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ తీసుకున్నా. దీంట్లోకి హాఫ్ కప్ ఆఫ్ గీ వేస్తున్నాను. 1 కప్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నా. బట్ ఆయిల్ కంటెంట్ నాకు ఎక్కువ అనిపించింది. మీరైతే హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి, సరిపోతుంది. తీసుకొని ఈ మూడింటిని మంచిగా ఇలాగా స్పూన్ లేకపోతే ఏదైనా స్పాచులా తీసుకొని మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ అయ్యాక దీంట్లోకి హాఫ్ కప్ ఆఫ్ కోకో పౌడర్ అండ్ 4 కప్స్ ఆఫ్ గోధుమ పిండి కలిపేసి మనకు చపాతీ పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుంది అలాగా కలిపేసుకొని మనం ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ కలిపే ప్రాసెస్లోనే మనం స్టవ్ని ప్రీహీట్ ఒక 10 మినిట్స్ చేసుకొని కడాయి ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసేసుకొని దాంట్లోకి ఈ బ్యాటర్ ఏదైతే మనం కలిపింది ఉందో దాన్ని చిన్న చిన్న బిస్కెట్స్ లాగా చేసి ఒక 20 to 30 మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టేసామంటే మనకి ఎమ్మీ బిస్కెట్స్, కోకో పౌడర్ అండ్ గోధుమ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయండి. చాలా ఎమ్మీగా ఉంటాయి. మస్ట్ ట్రై రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మోర్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు చూడండి, బిస్కెట్స్ అయిపోయాయి. ఎంత మంచిగా వచ్చాయంటే మనం అలా టచ్ చేస్తేనే ఇరిగిపోతున్నాయి. చాలా బాగున్నాయి. పిల్లలకి స్నాక్స్గా చాలా బాగుంటాయి. ఒక్కొక్కసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.